నారద మహర్షి అయినా కూడా నాకు ఒక స్త్రీ రూపం వచ్చిన తర్వాత నేను నా ఒక అమ్మతనానికి బాగా లోన్ అయిపోయాను. నాకు నా 60 మంది పిల్లలు కావాలని చెప్పి. నమస్తే అందరికి, శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? సో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఉగాది గురించి అనమాట. చాలా మంది కొత్త సంవత్సరము, కొత్త పండుగ అంటే మనందరం సెలబ్రేట్ చేసుకుని న్యూ ఇయర్ అనుకుంటుంటారు కదా. న్యూ ఇయర్ కాదు, మన తెలుగు పండుగల్లో ఉగాది అనేది చాలా పవిత్రమైన పండుగ. అండ్ ఆల్సో ఉగాది అనొచ్చు, లేకపోతే యుగాది అనొచ్చు అనమాట. అంటే యుగానికి ఆది మనకి యుగాది అనమాట. చాలా మంది లైక్ ఉగాది రోజు ఏం చేయాలి, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటుంటారు కదా. సో ఆ రోజు ఏ దేవతామూర్తిని అర్చించుకోవాలి, అలాగే మన పంచాంగ శ్రవణం విశేషం ఏమిటి, అసలు పంచాంగ శ్రవణం ఎందుకు పెట్టారు, అండ్ ఆల్సో మనకి వచ్చే యొక్క సంవత్సరాల పేరు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా మంది తెలియదు. కాబట్టి సో ఈ వీడియోలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలా తెలిసిన వాళ్ళు తెలిసే ఉంటుంది, బట్ నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయడమే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మనకి తొలి సంవత్సరంగా వచ్చే పండుగ ఉగాది అనమాట. చైత్ర మాసంలో వసంత ఋతువులో వస్తున్నాం ఉగాది అంటే అప్పుడే మన ప్రకృతి అంతా కూడా చాలా అందంగా అలా ఆకులు కొమ్మలు అన్ని కూడా తెచ్చుకుంటూ చక్కగా మనకి ఒక అందమైన వాతావరణం కనిపిస్తుంటుంది అనమాట ఈ యొక్క ఉగాది రోజు, అంటే ఉగాది సంవత్సరం నుంచి అనమాట అండి. సో చాలా మంది ఇళ్లలో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, జనరల్ గా అయితే మన ఉగాదికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎలా చేయాలని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం, సూర్యోదయానికన్నా ముందే లేచి తైల అభ్యంగ స్నానం చేసుకుంటాం అనమాట. ఎందుకు అభ్యంగ స్నానం చేయాలి, తైల అభ్యంగ స్నానం ఎందుకు చేయాలి అంటే, మనకి తైలం మీద లక్ష్మీదేవి, జలం మీద గంగాదేవి ఉంటుంది అనమాట అండి. సో ఉగాది రోజు ఉగాది కదా, ఏ పండుగ అయినా కూడా మనం ఫస్ట్ తైల అభ్యంగనంతో మొదలు పెట్టాలన్నమాట. అంటే లక్ష్మీదేవిని మనం మన ఒక నూనె ద్వారా మనం దాన్ని తీసుకోవాలంటే మంచిగా ఆ రోజు చక్కగా తైల అభ్యంగనం చేసిన తర్వాత అభ్యంగన స్నానం చేయాలన్నమాట. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది దేవతార్చన. చాలా మంది ఉగాది రోజు ఏ దేవతని పూజించుకోవాలని చాలా అనుకుని ఉంటారు కదా. సో మనం ఉగాది రోజు పూజించవలసింది కాల స్వరూపుణ్ణి. అంటే లైక్ ఎలా అంటే మనకి కాలపురుషుని స్మరించుకుంటున్నాడు అనమాట. ఇంగ్లీష్ పరంగా మనకి టైం అంటే ఏంటి, క్లాక్, గడియారం చెప్తూ ఉంటాం. కానీ మనం సనాతన ధర్మంలో కావచ్చు, లేదా మన సంస్కృతిలో కావచ్చు, కాలం అంటే మనకి కాల స్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి అనమాట అండి. అంటే చాలా మంది ఆ రోజు విష్ణుదర్శనం పారాయణం చేసుకుంటూ ఉంటారు. సో విష్ణుదర్శనం పారాయణం చేసుకోవచ్చు, లేకపోతే పురుషోక్తం కూడా చదువుకోవచ్చు అనమాట. సో రెండింటిలో ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 2 రాకపోతే కనీసం ఆడియో పెట్టుకుని మనం ఆ రోజు మనకు పూజ విధానం చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు నెక్స్ట్ మనకు వచ్చేసి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే మన అందరికి తెలిసిందే కదా, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. అంటే తీపి, వగరు, పులుపు, కారం, చేదు ఇవన్నీ కూడా మనకి ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఎందుకు ఇవన్నీ మనం ఆ రోజు తీసుకోవాలి అంటే, ఆ సంవత్సరం అంతా కూడా మన యొక్క లైఫ్ అంతా కూడా ఇట్లా హ్యాపీనెస్, సాడ్, కోపాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపితే ఒక లైఫ్ కాబట్టి, సో వాడి యొక్క చిహ్నంగా మనం ఉగాది పచ్చడి తీసుకుంటాం అనమాట. సో దీంట్లో ప్రత్యేకంగా మనం వేప పువ్వు గురించి మాట్లాడుకోవాలి. వేప పువ్వు అంటే ఏంటంటే మనకి దీన్ని వేప పచ్చడిగా అంటూ ఉంటారు చాలా మంది. ఉగాది పచ్చడి తినలేకపోయినా కనీసం ఒక వేప పువ్వు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎందుకంటే మనకి అప్పుడు కొంచెం బయట ప్రకృతి అంతా కూడా కొంచెం అప్పుడే ఆకులన్నీ కూడా వస్తూ ఉంటాయి, చిగుర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం మనకి ఏమంటారు, బ్యాక్టీరియా, వైరస్ కూడా ఉంటాయి అనమాట. సో వేప మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పేసి అని కూడా చెప్తూ ఉంటారు సైంటిఫికల్ గా. దీన్ని మనం చెప్తూ ఉంటాం అనమాట. దీంతో పాటు నెక్స్ట్ మనకి పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అంటే ఏంటి? జనరల్ గా ఇప్పుడేంటి పంచాంగ శ్రవణం చాలా తక్కువ అయిపోయింది, కానీ చాలా ఇది మన తాతల ముమ్మల కాలంలో ఎట్లా అంటే, పంచాంగ శ్రవణం అంటే ఏంటంటే అందరూ కూడా ఆ రోజు దేవాలయంలో కానీ, ఒక రామాలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ, అమ్మవారి గుళ్ళో కానీ అందరూ కూర్చొని చక్కగా ఆ ఊర్లో ఉన్న పెద్ద బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చొని పంచాంగ శ్రవణం చేస్తుంటారు అనమాట. ఈ పంచాంగ శ్రవణంలో ఏం చెప్తారు అంటే, ఆ సంవత్సరంలో పంటలు ఎలా వేయాలి, ఏ పంటలు ఏ కాలంలో వేయాలి, అండ్ ఆల్సో ఒక్కొక్కళ్ళ ఆదాయం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి పంచాంగ శ్రవణంలో తెలుస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ పంచాంగ శ్రవణం ఆధారంగా తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు. అంటే పెళ్లిళ్ళైనా, బారసాలైనా, లేకపోతే ఏమైనా కూడా పంచాంగం ఆధారంగా తీసుకుని చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చదివేసుకుంటున్నారు కానీ, తెలుసుకుంటున్నారు కానీ, ఇనీషియల్ గా పూర్వకాలంలో అయితే ఎక్కువ చదువు అనేది ఎవరికి ఉండేది కాదు. కాబట్టి ఆ చదువు లేకపోతే ఏమైంది, వాళ్ళ దగ్గర తెలుసుకుని మనం పాటిస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇలా పంచాంగ శ్రవణం వల్ల అందరూ కూడా బెనిఫిట్స్ అవుతూ ఉండేవారు. ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లలో పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. లేకపోతే టీవీలో మనకి ఎర్లీ మార్నింగ్ టీవీలో వస్తే పంచాంగ శ్రవణం, దానిని మనం పెట్టుకుని వినొచ్చు. ఇలా మనకి ఇదంతా అయిన తర్వాత అప్పుడు మనం విషెస్ చెప్పుకోవాలన్నమాట. అంటే మనం ఎవరికైనా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటే అది ఒక మంచి పాజిటివ్ డివైన్ ఫీల్ లో ఉండాలన్నమాట. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం హ్యాపీ ఉగాది కానీ, లేకపోతే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఎవరికైనా చెప్పితే అది మనకి వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి. అంటే ఇదంతా కూడా మనకి న్యూ ఇయర్ కి ఆపోజిట్ గా మనం దీన్ని చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో మనకి ఈ యొక్క క్యాలెండర్ నుంచి, మనకి ఈ యొక్క ఉగాది నుంచి మన కొత్త సంవత్సరాలు మొదలవుతాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసం, శ్రవణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఇలా మనకి ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మన పండుగలన్నీ కూడా మొదలు పెట్టుకుంటూ ఉంటాం.
దీంతో పాటు మనకి కొత్తగా చాలా మందికి ఈ మధ్య తెలుసుకుంటున్నాం ఏంటంటే మనకి ఉగాది నుంచి మనకి అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉంటాయి. అంటే వసంత నవరాత్రులు, లలిత నవరాత్రులు వస్తూ ఉంటాయి కదా! చాలా మంది ఇప్పుడిప్పుడే చేసుకుంటూ ఉంటున్నారు. ఈవెన్ నేను కూడా ఒక 2 ఇయర్స్ నుంచే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ చేశాననమాట. సో, ఆ రోజున చక్కగా అమ్మవారిని మనం పూజించుకోవచ్చు. ఎందుకంటే కొత్త సంవత్సరం కూడా అలా అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారితో మనం స్టార్ట్ చేసామంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకు జయప్రదంగా సాగుతుందనమాట. అండ్ ఆల్సో ఆ అమ్మవారు లలిత అమ్మవారిని పూజించుకుంటే ఇంక దానికన్నా పెద్ద పూజ మనకి ఇంకోటి ఉండదు. సో, ఆ రోజు నుంచి మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. దీంతో పాటు మనకి రామ నవరాత్రులు కూడా చెప్తూ ఉంటాం కదా! అంటే రాముల వారు కూడా మనకి నవమి రోజు పుట్టడం జరిగిందనమాట. సో, అమ్మవారు కూడా అదే రోజు నైట్ 12:00 అమ్మవారు కూడా జన్మించిందనమాట. అందుకే మనం వీళ్ళిద్దరికీ సమానంగా ఈ నవరాత్రులు చేసుకుంటూ ఉంటామంట. అంటే స్త్రీ రూపంలో ఉంటే లలితాదేవి, పురుష రూపంలో ఉంటే రాముడు. సో, ఇది ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియో మీకు పైన ఇక్కడ ఇస్తాను చూడండి. ఇలా మనకి ఒక ఉగాది అంతా జరుపుకుంటూ ఉంటామన్నమాట. దీని తర్వాత మనకి ఉగాది అనే పేర్లు అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా! మనకి లాస్ట్ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం విశ్వాసం ఇంకా క్యాలెండర్ ఇంకా సరిగ్గా చూడలేదు, పంచాంగం చూడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు విశ్వాసనామ సంవత్సరం అండి. విశ్వాసనామ సంవత్సరం ఎందుకు వచ్చింది అంటే లైక్ దీనికి ఒక పెద్ద కథే ఉందండి. పూర్వకాలంలో ఏంటంటే మనకి పురాణం ప్రకారంగా మనకి నారద మహర్షి అంటాడంటే ఒకసారి విష్ణుమూర్తితో స్వామి నీ లీలలు నా దగ్గర పనిచేయమని చెప్తాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు అవునా అని చెప్పేసి ఒక నదిలో వెళ్ళి స్నానం చేయమని చెప్తాడు. ఎవరికి? నారదుడికి. నారదుడు ఆ నదిలోకి స్నానం చేసేసరికి ఏమవుతుందంటే ఒక పురుష రూపం కానీ స్త్రీ రూపంగా మారిపోతాడు. సో ఆ స్త్రీ రూపంలో నారదుడిని చూసి ఒక పెద్ద రాజు ఇష్టపడతాడు, ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. 60 మంది పిల్లల్ని కంటారనమాట. పిల్లల కంటే ఏమైందంటే ఒక రాజ్యంలో ఒక దండయాత్రకు వచ్చినప్పుడు 60 మంది పిల్లలు కూడా చనిపోతారు. చనిపోవడంతో ఏమవుతుందంటే ఆ నారద మహర్షి అంటే స్త్రీ రూపంలో నారద మహర్షి బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు అనమాట. ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చేసరికి ఏమవుతుందంటే విష్ణుమూర్తి అంటాడు నీకు ఇంకా నీ ఒక రూపం తెలుసుకోలేకపోయినా నారద అని చెప్పేసి అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నారద మహర్షి అంటూ అంటాడు అనమాట. చూసావా నేను నువ్వు నా దగ్గర నీ దగ్గర నా లీలలు సాగమని చెప్పావు కదా, సో చూడు నీకు ఎలా అయిందో అని అంటాడు అనమాట. అప్పుడు నారద మహర్షి అంటాడు నేనంత నారద మహర్షి అయినా కూడా నాకు ఒక స్త్రీ రూపం వచ్చిన తర్వాత నేను ఒక అమ్మతనానికి బాగా లోన్ అయిపోయాను, నాకు నా 60 మంది పిల్లలు కావాలని చెప్తాడు అనమాట. చెప్పేసరికి అప్పుడు ఏం విష్ణుమూర్తి వరం ఇస్తాడు. సో ప్రతి సంవత్సరం నీ పిల్లలు 60 మంది పిల్లల పేర్లతోనే ఈ ప్రతి ఒక్క సంవత్సరం స్టార్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి నారద మహర్షికి విష్ణుమూర్తి వరం ఇస్తాడు అనమాట. ఆ ఒక 60 సంవత్సరాలకి ఆ పేర్లే మనకి ఇప్పుడు వచ్చే పేర్లు అనమాట. మన లాస్ట్ వచ్చే క్రోధినామ సంవత్సరము, ఆ ముందు వచ్చే శోభకృతనామ సంవత్సరం, ఇప్పుడు వచ్చే మనకి యోగనామ ఈ సంవత్సరం కూడా మనకి నారద మహర్షి యొక్క పిల్లల పేర్లు అనమాట అండి. సో ఇలా మనకి ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటాం అనమాట. దీంతో పాటు ఉగాది రోజు కానీ ఖచ్చితంగా దేవాలయం దర్శనం కూడా చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చింతలూరు నూకాలమ్మ తీర్థం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఎలా ఉంటుందంటే మనకి పల్లెటూరులో ఉన్న గ్రామ దేవతలకి చాలా మంది నైవేద్యాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఉగాదికి, సంక్రాంతి పండుగకి నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. చాలా మంది చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు ఆ పొలిమేర ఉన్న గ్రామ దేవతలకి. ఇలా కూడా చాలా మంది కొత్త సాంప్రదాయాలు జరుగుతూ ఉంటాయి. అండ్ కొంతమంది బలులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలా అనమాట ఒక్కొక్క ఇళ్లలో ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి మీ అందరూ కూడా ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మన ఛానల్లో కూడా ఉగాది సెలబ్రేషన్స్ అంటే మేము ఇంకా చెన్నై వచ్చేసాం కాబట్టి ఉగాది సెలబ్రేషన్ అంత రావు కాబట్టి మీకు ఇప్పుడే ఒక చిన్న వీడియో కింద షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నాకు తెలిసి మీ అందరూ బాగా చేసుకుంటారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరూ బాగున్నా మనం కూడా ఉండాలి.